నమస్కారం సిటీ ఆఫ్టర్నూన్ బులెటిన్ కు స్వాగతం. వేసవి సెలవుల అనంతరం తిరిగి ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్ పునఃప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఉత్సాహంగా స్కూల్కు హాజరయ్యారు. ప్రభుత్వ స్కూల్లో స్టూడెంట్స్ కు అందించే టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ముందుగానే ప్రభుత్వం చేరవేసింది. దీంతో స్కూల్స్ తెరిచిన రోజు నుంచే వాటిని స్టూడెంట్స్ కు అందించనున్నారు. డ్రాప్ అవుట్స్ ను తిరిగి స్కూల్స్ కు రప్పించేందుకు అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. మనబడి మన పండగ కార్యక్రమం ద్వారా 1వ తరగతి 6వ తరగతిలో కొత్తగా చేరుతున్న విద్యార్థులకు పండగ వాతావరణం కల్పించేలా విద్యార్థులతో స్వాగత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డీఈఓ సలీం బాషా వెల్లడించారు. జిల్లాలో ఉన్న దాదాపు 1050 పాఠశాలలు ప్రారంభమయ్యాయని జిల్లా విద్యాశాఖాధికారి సలీం బాషా తెలిపారు. ప్రస్తుతం డొక్కా సిద్దమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా విద్యార్థులకు పోషకాహారం అందిస్తున్నామన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్లు పంపిణీ చేస్తున్నామన్నారు. అంతేకాకుండా పాఠశాలలో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ సంవత్సరం డ్రాపౌట్ సంఖ్య గణనీయంగా తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందించడం జరుగుతుంది. మన జిల్లా వ్యాప్తంగా చూసినట్టుగా అయితే 97.7% దాకా మరి విద్యార్థులందరూ మిడ్ డే మీల్స్ తీసుకోవటం, అది కూడా ఈ డ్రాప్ అవుట్స్ తగ్గించడానికి తీసుకునే చర్య. అలాగే విద్యార్థులకు కావాల్సినటువంటి మౌలిక వసతులు, క్లాస్ రూమ్స్లో ఉన్నటువంటి ఫ్యాన్లు, లైట్లు, టేబుల్స్, బెంచెస్ కానీ, అలాగే ఇదే టాయిలెట్స్ చక్కగా మరి ఒక మంచి ఉన్నతమైనటువంటి సదుపాయాలు కల్పించడం పాఠశాలలో జరిగింది. అలాగే ఎక్కడా కూడా విద్యార్థులు డ్రాప్అవుట్స్ లేకుండా ఉండడం కోసం వివిధ రకాలుగా మరి ఉపాధ్యాయులు, ఎంఈఓస్ అందరూ కూడాను చర్య తీసుకోవడం జరుగుతుంది. అలాగే మరి ఇంకా తల్లిదండ్రులు ప్రోత్సహించాలనే ఉద్దేశం మీద మరి తల్లికి వందనం అనే కార్యక్రమం కూడా మరి 15,000 రూపాయలు తల్లి యొక్క అకౌంట్స్లో వేయటం జరుగుతుంది. అలాగే విద్యార్థికి కావాల్సినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర ద్వారా విద్యార్థులు టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, అలాగే యూనిఫామ్స్, అలాగే షూస్, అలాగే సాక్స్, బెల్ట్, ఇవన్నీ కూడాను అన్ని విద్యార్థికి ఏవైతే కావాలో అన్నీ కూడాను ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఆర్థికంగా కూడాను బలోపేతం చేస్తున్నారు తల్లిదండ్రులకు కూడాను. మరి ఇవన్నీ కూడాను విద్యార్థులు డ్రాప్అవుట్స్ తగ్గించడానికి తీసుకునే చర్య. గ్రీన్ కారిడార్ ద్వారా విజయవాడ ఆయుష్ హాస్పిటల్ నుంచి గుండెను తెప్పించి వేద్ ప్రకాష్ అనే యువకుడికి విజయవంతంగా అమర్చామని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ బాబు తెలిపారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో జరిగిన మీడియా సమావేశంలో వైద్య బృందం మాట్లాడారు. చిన్న వయస్సులోనే తీవ్రమైన గుండె వైఫల్యాన్ని ఎదుర్కొని కార్డియాక్ అరెస్టును జయించి ఏఐసిడి సహాయంతో గుండె మీద వేద ప్రకాష్ జీవిస్తున్నారన్నారు. అయితే అన్ని రకాల మందులు, చికిత్సలు చేసినా గుండె పనితీరు సరిగ్గా లేకపోవడంతో గుండె మార్పిడి మాత్రమే యువకుడి ప్రాణాలు కాపాడుతుందని గుర్తించామని చెప్పారు. ఈ సందర్భంలోనే విజయవాడ ఆయుష్ హాస్పిటల్ వారి ద్వారా గుండెను తెప్పించి ప్రకాష్కు అమర్చి ప్రాణాలు కాపాడడం జరిగిందన్నారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో గుండె మార్పిడి ఆపరేషన్ కోసం నిపుణులైన వైద్య బృందం ఏర్పాటు చేశామని తెలిపారు. ఎవరి మీద ఆధారపడకుండా స్థానికంగా ఉన్న స్పెషలిస్టులతోనే గుండె మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. రానున్న రోజుల్లో రమేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో 30 గుండె మార్పిడి ఆపరేషన్లు చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నామని డాక్టర్ రమేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాయపాటి మమత, డాక్టర్ మృత్యుంజయ కుమార్, డాక్టర్ జయరాం పాయ్, డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆ జబ్బు హార్ట్ అటాక్ రాకముందే 10-15 సంవత్సరాల ముందే ఆ లోపల కొలెస్ట్రాల్, కాల్షియం చేరుతుంది. అది తెలియక చాలామంది హార్ట్ అటాక్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నారు. చాలామందికి సిమ్టమ్స్ ఉండవు. 50% పీపుల్కి ఏమి లక్షణాలు ఉండవు. సో అందువల్ల ముందే కనుక మనం కనుక్కుంటే సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ ద్వారా మనం సడన్గా వచ్చే హార్ట్ అటాక్ని, సడన్ కార్డియక్ డెత్ అంటాం, అరెస్ట్ని మనం ఆపడానికి ఇది ఒక్కటే మార్గం.
మిగతా ట్రెడ్మిల్ టెస్టులు, ఎకోకార్డియోగ్రామ్లు, మామూలు ఈసీజీలు వాటిల్లో ఏమీ కనపడదు. ఈ ఓన్లీ సిటీ కరోనరీ యాంజియోగ్రామ్లో మాత్రమే అది సీడు 20-30 ఏళ్ళ ముందే మనం కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. గుండె జబ్బుని, గుండెపోటుని కూడా ఇప్పుడు వైద్యం మొదటి గంటలో చేస్తే ఈ గుండెపోటుకు కూడా ఫస్ట్ 1 అవర్లో చేస్తే 98% సక్సెస్ఫుల్గా మనం పేషెంట్స్ని డిశ్చార్జ్ చేయొచ్చు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో సీఎం చంద్రబాబు నడిపిస్తున్నారని టీడీపీ మహిళా నేత శివలీల అన్నారు. కూటమి ప్రభుత్వ పాలన 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే గల్లామాధవి కార్యాలయంలో తెలుగు మహిళలు సంబరాలు చేశారు. కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అరాచకాలు చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని శివలీల మండిపడ్డారు. ఒక పక్క ప్రగతిని, ప్రతి ఇంటికి ప్రగతిని, సంక్షేమాన్ని అందిస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం కోసం, మన యువత కోసం, భవిష్యత్తు కోసం 23 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిన రాష్ట్రం మన ఏకైక రాష్ట్రం భారతదేశంలో. ఇలాంటిది మన ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇంత తక్కువ కాలంలో 23 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించడం అనేది ఎక్కడ సాధ్యం కాదు. అది ఓన్లీ ఒక చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ వల్లే సాధ్యమైంది. ఒక పక్క నారా లోకేష్ గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి చేస్తూ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని 20 లక్షల ఉద్యోగాల సంకల్పమే లక్ష్యంగా పెట్టుకొని నడుస్తున్న ప్రభుత్వం ఇది. చంద్రబాబు ప్రపంచ మోసగాడు అయితే లోకేష్ ఆల్ ఇండియా మోసగాడని, పవన్ కళ్యాణ్ ఆంధ్ర మోసగాడంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని కొరిటపాడు వైఎస్ విగ్రహం నుంచి లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ ఎస్ రత్నం, ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు. డీఎస్సీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు వైసీపీ యత్నించింది. దీనిని పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తత ఏర్పడింది. సూపర్ 6 హామీలను పూర్తిగా అమలు చేశామంటూ చంద్రబాబు పచ్చి అబద్దాలు ఆడుతున్నారని అంబటి ధ్వజమెత్తారు. డీఎస్సీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగితే మంత్రి లోకేష్ ఎందుకు స్పందించారని ప్రశ్నించారు. తనపై, తన కుటుంబంపై దాడి జరిగి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు పోలీసులు చర్యలు తీసుకోలేదన్న అంబటి వచ్చే నెల 29న వినతి పాదయాత్రను తన ఇంటి నుంచి డీజీపీ కార్యాలయం వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పోయినసారి చెప్పాడు రైతు రుణమాఫీ అని చెప్పాడు, దాన్ని ఎగ్గొట్టాడు. ఇవాళ సూపర్ 6 అన్నాడు, దీన్ని ఎగ్గొట్టాడు. ప్రపంచ మోసగాడు ఎవరు? చంద్రబాబు ప్రపంచ మోసగాడు. ఇవాళ డిఎస్సి చూశారుగా మీరు. మాట్లాడితే లోకేష్ గారు వచ్చి మాట్లాడతాడు. ఉక్కు ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగితే ముఖ్యమంత్రి గారు వెళ్తాడు, ఇండస్ట్రీ మినిస్టర్ వెళ్తాడు, ఆయన వెళ్తాడు, వెళ్ళి పిచ్చివాగులు వాగుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు పిచ్చి మాటలు మాట్లాడతాడు. డిఎస్సి సంగతి ఏంటంటే డిఎస్సి సంగతి మాట్లాడు ఆయన మహానుభావుడు. డిఎస్సి సంగతి మాట్లాడు, ఎందుకంటే ఆయన శాఖే మొత్తం కొట్టేశాడు డబ్బులు. లోకేష్ లవ్ క్యాష్ ఒక్కొక్క ఉద్యోగానికి 30 లక్షలు 20 లక్షలు కాజేశాడు. బ్యాగులు సర్దుకున్నాడు. ఇవాళ మాట్లాడమంటే ఆయన మాట్లాడి అధికారుల చేత మాట్లాడిస్తున్నాడు. ఇలా దుర్మార్గమైన పరిపాలన జరుగుతూ ఉంది. ఇవాళ మేము డోకిపరు జెడ్పీహెచ్ఎస్ లో రెడీనెస్ కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు. అదేవిధంగా 1వ తరగతి విద్యార్థులకు అక్షరాభ్యాసం చేపట్టారు. కార్యక్రమంలో గుంటూరు డిప్యూటీ డీఈఓ జి ఎస్ రత్నం, హైస్కూల్ హెచ్ఎం వి నాగేశ్వరరావు, మోడల్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం మొగలి రమేష్ బాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులకు చక్కగా విద్యాభ్యాసన జరపాలని, ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ డీఈఓ ఎస్ రత్నం ఈ సందర్భంగా సూచించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం మాజీ సీఎం జగన్ చేసింది శూన్యమని స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పట్టాభిరాం మీడియాతో మాట్లాడారు. గతంలో స్టీల్ ప్లాంట్ సమస్యలు, కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జగన్ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని ఆరోపించారు.
గత ప్రభుత్వ హయాంలో స్టీల్ ప్లాంట్ భూములు అమ్మి సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయాలని కేంద్రానికి లేఖ రాసింది వాస్తవం కాదా అని పట్టాభిరామ్ నిలదీశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి నేను 2 లేఖలు రాయటం జరిగింది. స్టీల్ ప్లాంట్ మనం కాపాడి తీరాల్సిందే, దానికోసం నేను దేనికైనా సిద్ధం అని చెప్పి ఆయన ఏదో లెటర్లు రాశాడంట. ఆ లెటర్లు కూడా ఇట్లా చూపించి ఇలా 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 ఊపుతా ఉన్నాడు. కానీ మిస్టర్ జగన్ రెడ్డి, నువ్వు ఆ లెటర్లో ఏం రాసావో కూడా చదివి వినిపిస్తే బాగుండేది కదయ్యా. ఏం చెప్తా ఉన్నారంటే అండి, ఆ లేఖలో 19,700 ఎకరాల విలువైనటువంటి భూమి ఉంది, అది 1,00,000 కోట్లకి పైబడి ఉంటుంది ప్రధానమంత్రి గారు, మంచి అర్బన్ ఏరియాలో సెంటర్ లో ఉంది సార్ అని చెప్తూ ఆయన గారు ఏం చెప్తా ఉన్నారంటే ఈ ప్లాట్లేసి అమ్మేయాలంటండి. వాట్ మిస్టర్ జగన్ రెడ్డి, ఇదే కదా తమరు రాసింది లెటర్లో? 19,700 ఎకరాల విలువైనటువంటి భూమి, 1,00,000 కోట్ల రూపాయలు పైబడి వాల్యూ చేసేటటువంటి భూమి స్టీల్ ప్లాంట్ ఉంది. దానిలో అర్జెంట్ గా మనం 7,000 ఎకరాలు తగనమ్మేద్దాం, ప్లాట్లేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం, ఆ రకంగా కంపెనీని ఆదుకుందాం. ఉన్న ఆస్తులు అమ్మేసి ఇంకా కంపెనీ ఆదుకునేది ఏంటండి? ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.